స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుని కృపను బట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న మరి ప్రేమను బట్టి, మరి దేవుడు యూట్యూబ్ పరిచయలను కొనసాగిస్తున్నాడు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరును ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి దినము మరి ఈ వీడియోలు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని, మరి ఈ వాగ్దానాన్ని మీరు పొందుకోవాలని నేను కోరుకుంటూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి నిజమే కదా, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక మరి దేవుడు నాకు దర్శనంలో మరి చాలా కాలం క్రిందట, మరి ఇంచుమించు 2 సంవత్సరాలు క్రిందట మరి యూట్యూబ్ పరిచర్యను చేయమని దేవుడు చూపించినప్పుడు మరి నేను దేవుని దానికి లోబడి మరి ఈ కార్యక్రమాలు చేస్తాను. అయితే ఇక్కడ భక్తుడని ఇర్మియాకు కూడా మరి ముందుగానే దర్శనం చాలా కాలం క్రిందట దర్శనం చూపించాడట. దర్శనంలో ఏమన్నాడంటే, నీ ఎడల నేను కృపచు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానని వాగ్దానం చేశాడట. ఈ దినం దేవుడు కూడా మనలను మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన అంటే నిత్యముండే ప్రేమ, మరి అట్టి ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక మరి ఈ వాగ్దానాలు ప్రతి దినము అందిస్తున్నాడు. భారమైన మరి శ్రమైన మరి చేయడానికి తన శక్తిని, కృపను దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తున్నాడు కనుక మరి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు కనుక సహోదరుడా, సహోదరి, మరి ఈ దినం ఒకవేళ నీవు బలహీనతమైన స్థితులు అంటే వ్యాధులతో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, శోధనలో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, వ్యాపారంలో లాస్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము. ఒకవేళ వ్యాపారంలో నువ్వు లాభపడుతుంటే దేవుణ్ణి స్తుతించు, ఘనపరచు. అలాగే అదే సమయంలోనే ఒకవేళ నష్టపోతుంటే ఆయనకు ప్రార్థించు. దేవుడు నిన్ను మరి అభివృద్ధి పరచబోతున్నాడు. అలాగే నీకు తోడై ఉండబోతున్నాడు. అలాగే వ్యవసాయాల్లో ఒకవేళ నష్టం ఉంటే మరి ప్రార్థన చేయండి, ఆయన మీ నష్టాన్ని తీర్చబోతున్నాడు. అలాగే కుటుంబంలో సమాధానం లేకపోయినా మరి ఆరోగ్యపరంగా సమాధానం, నీ సమాజంలో ఒకవేళ నీకు సమాధానం లేకపోతే, క్షేమం లేకపోతే, గౌరవ మర్యాదలు లేకపోతే మరి నీకు మరి ఆయన ఇస్తున్న వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానుగా, నిన్ను లోకమంతా విడిచిపెట్టిన నేను నిన్ను విడువను అని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, ముందుకు సాగండి. విశ్వాసంతో ప్రార్థనలో మీరు ముందుకు సాగాలని తెలియచేస్తూ, నీ పరిస్థితి ఏదైనా సరే నేను విడిచే దేవుడు కాదు, ఆయన నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తెలుస్తున్న వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నానని వాగ్దానం చేస్తున్నావు ప్రభు. అవును తండ్రి, లోకంలో ఉన్న మా బంధువులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనాను కొంత మట్టుకు ప్రేమిస్తారు, కానీ శాశ్వతమైన ప్రేమ నేను చూపించలేరు. చూపించేది నీ ఒక్కడవే మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థనలు చూపిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చు. ప్రతి ఒక్కరిని విడవక నీ కాపుదల నుంచి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది రోగులు ఉంటే వారిని స్వస్థపరిచి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా ప్రభా ఆయా అవసరతల కొరకు ప్రార్థన చేస్తే బాగుండన్న ప్రతి ఒక్కరి అవసరతలు యేసుక్రీస్తులో తీర్చబడం కాక ప్రార్థిస్తున్నాను. ఎవరైనా పాపంలో ఉంటే, శాపంలో ఉంటే వారి జ్ఞానప్రభ శాపమనే కాడి, పాపమనే కాడి యేసుక్రీస్తులో విరగొట్టబడిన కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఉద్యోగాలని బిడ్డలకి, చేతి పనులు లేని బిడ్డలకి నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన సంఘాలనే సేవకులు ఉన్నారు ప్రభా, ప్రతి చోట క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి ప్రభా. అయా ప్రతి చోట క్రమంగా మర్యాదగా జరిగించమని వాతావరణం ప్రభా అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇద్దరు ప్రభా ఎవరిది మ్యారేజ్ చేయను, ఎవరిది బర్త్డేనో వారందరినీ కూడా
యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. మీరు దీవించమని, ఈ సంవత్సరం అంతా ఈ దయకిరటం చెట్టునకు మంచున్నట్టు మీరు ఉండమని ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో రాకపోకలో సమస్తములో వారి యొక్క ఆలోచన ఉద్దేశాలు మీరు తోడండి, మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మిమ్మల్ని దర్శించాడని నమ్ముతున్నాను. మరి ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును. ఆమేన్.